మరోవైపు తెలంగాణకు కూడా రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తెలంగాణలోని 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మెదక్, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, ముఖ్యంగా తెలంగాణలో వర్ష ప్రభావం ఏ విధంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు? ఏ జిల్లాలకు అలర్ట్ ప్రకటించారు? ప్రధానంగా 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. మిగతా జిల్లాలకు మాత్రం ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్, మిగతా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుండగా మిగతా అన్ని జిల్లాల్లో కూడా తేలికపాటి సాధారణ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా మనం చూస్తే గడిచినటువంటి 4-5 రోజులుగా అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది కొన్ని జిల్లాల్లో కొనసాగేటువంటి అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో మాత్రం సాధారణ పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైతే అలర్ట్ జారీ చేసిన జిల్లాలకు సంబంధించి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక మనం చూస్తే మొత్తం కూడా హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ఉండేటువంటి జిల్లాలంతా కూడా మేఘావృతమై ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా మోస్తారుగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ రోజు నుంచి 29వ తేదీ వరకు పలు జిల్లాల్లో అయితే ఎల్లో అలర్ట్ కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇక నైరుతి ఋతుపవనాలకు సంబంధించి కేరళ తీరాన్ని దాటి 2-3 రోజులు అవుతున్నటువంటి నేపథ్యంలో పక్క రాష్ట్రాలకు విస్తరించడం జరిగింది. అక్కడ కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 1-2 రోజుల్లో ఆంధ్రాకు, ఆ తర్వాత తెలంగాణకు అవి వచ్చేటువంటి అవకాశం ఉండేటువంటి నేపథ్యంలో తగు జాగ్రత్తలు అయితే ఆయా విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా గడిచినటువంటి 2 వారాలుగా చూస్తే తెలంగాణ రాష్ట్రంలో వర్షాకాలం వచ్చిందన్నటువంటి వాతావరణం కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వేడి మనం చూడొచ్చు, నిన్నటి నుంచి రోహిణి, కార్తీ ప్రారంభమైంది. ఎక్కువగా ఎండలు కొట్టాలి, కానీ ఆ విధమైనటువంటి పరిస్థితులు లేదు. సాధారణ వేడి ఉష్ణోగ్రతలు తెలంగాణ వ్యాప్తంగా మనం చూడొచ్చు. గడిచినటువంటి ఎండాకాలంలో ఉండేటువంటి వేడి కంటే కూడా ఉష్ణోగ్రతల కంటే 3 నుంచి 5 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతలు అయితే తక్కువగా నమోదవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఉపరితల ఆవర్తనాలు ఏర్పడినటువంటి కారణం కానీ, అదేవిధంగా చక్రవాకాలు ఏర్పడినటువంటి కారణంగా కానీ మొత్తం హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ఒక రోజు కురుస్తున్నాగా, మరికొన్ని జిల్లాల్లో మరొక రోజు, ఈ విధంగా వర్షాలు కురుస్తుండడం కారణంగా ఉష్ణోగ్రతలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా 3 నుంచి 5 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతలు తగ్గాయి. అదేవిధంగా వర్షం కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ రాముడు.